నిరుపేదలకు ఆపన్న హస్తం అందించడంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కుటుంబం ఆదర్శంగా నిలుస్తుంది. సొంత నిధులు ఖర్చు పెట్టి తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అర్హులకు పెన్షన్లు అందించి వారికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే బోండా ఉమా సూచనల మేరకు ఆయన ఇద్దరు కుమారులు సామాజిక కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం P4 పథకం ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. టీడీపీ యువ నేతలు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ తమ సొంత నిధులతో ఇప్పటికే పలు నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారు. తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, టిఫిన్ బండ్లు అందించి జీవనోపాధి కల్పించారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య కొనసాగించలేని విద్యార్థులను దత్తత తీసుకొని వారి విద్యా ఖర్చులను భరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 61వ డివిజన్కు చెందిన టీడీపీ కార్యకర్త సందీప్ పాముల దాసు మరణించడంతో ఆయన సతీమణి సందీప్ పాముల రమాదేవికి విడో పెన్షన్ అందించారు. ఇక 24వ డివిజన్కు చెందిన కంబంబాటి సావిత్రికి విడో పెన్షన్, 61వ డివిజన్కు చెందిన SD బషీరునిసాకు వృద్ధాప్య పెన్షన్, 60వ డివిజన్ వాంబే కాలనీకి చెందిన SK బషీర్కి బోండా సిద్ధార్థ పింఛన్ అందజేశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల తమ వంతు సొంత నిధులతో పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. పెన్షన్ అందుకున్న కుటుంబ సభ్యులు బోండా కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.